ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. ఈయన ఆమె ఇంకా చెబుతూ ఉన్నది, ఎవరు? లీలారాణి చెబుతూ ఉన్నది, ఈ నా పరిచారిక నా వియోగ దుఃఖము చేత పని అంటే అశ్రద్ధ వహించింది. ధూళితో దూసరమైనటువంటి శరీరము కలిగినదే 8 రోజుల నుండి కూడా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నది. దేవి, నేను ఇచ్చట భుజించేదానిని, ఈ తామును కూర్చుండేదానిని, ఇక్కడ ఉండేదానిని, ఇక్కడ నిద్రించేదానిని, ఇక్కడ నీరు త్రాగేదానిని, ఈ ప్రదేశమున వస్తువులను సమకూర్చి ఉంచేదానిని. ఇదిగో నా పుత్రుడు ఈ భవనమున మరి దుఃఖము పడుతూ ఉన్నాడు. ఇతని పేరు జ్యేష్ఠ శర్మ. ఈ వనమున ఈ పాడి ఆవు తిరుగుచూ ఉన్నది అని ఇంకా కూడా శ్రీదేవి మాతతో వర్ణిస్తూ శ్రీలీల ఇంకా ఇలా చెబుతున్నది అని శ్రీరామచంద్రునికి శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ ఉన్నారు. గృహే వసంతదాహాయ రూక్షక్షార విధూసరం స్వదేహ మివ పంచాక్షం పశ్యేమం ప్రఘణం మమ. ఇది నా గృహద్వారము. ఇది గవాక్ష పంచకముతో కూడుకొని 5 కిటికీలతో కూడుకొని పంచేంద్రియాలు అనబడే విధంగా ఏది ఏ జ్ఞానేంద్రియాలు అయితే ఉన్నవో, ఏది శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రహణము అనబడేటువంటి చూచేది, స్పర్శించేది, వినేది, నా వాసన చూసేది, మరి కళ్ళతో చూసేది, స్పర్శించేది, చెవులతో వినేది, కనేది, ఈ విధంగా ఉండేటువంటి ఈ యొక్క జ్ఞానేంద్రియాలు యుతమైనటువంటి ఈ నా శరీరం లాగానే నా యొక్క గృహద్వారం కూడా ఉన్నది. ఇది నాకు మిక్కుటమైనటువంటి ప్రీతినే ఇచ్చేది. కానీ ఇప్పుడు ఎండవేడికి కాగి చౌడు బారిపోయింది. తుంబీలతాభిరుగ్రాభి పుష్టాభిరేవ వేష్టితం మహానసస్థానమిదం మమ దేహమివాపరం. ఇదైతే వంట ఇల్లు. దీనిని నా అపర శరీరం అని చెప్పవచ్చును. నేను ఈ వంట ఇంటి యందే ఎక్కువగా నివసించేదాన్ని. దీని మీద నేను పెంచిన ఈ యొక్క ఆనపపాదు లావు బారినటువంటి తీగలతో అలముకొని ఉన్నది. ఏతే రోధన తామ్రాక్ష బంధవో భువి బంధనం అంగదార్పిత రుద్రాక్ష ఆహారాంత్య నలేందసం. వీరు నా బంధువులు. తమ శరీరాల మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా తీసివేసి రుద్రాక్షలను మాత్రమే ధరించి ఉన్నారు. వారి కళ్ళు నిరంతరం కూడా ఏడుస్తూ దుఃఖిస్తూ ఉండడం వల్ల వారి యొక్క కళ్ళు ఎర్రబడిపోయినవి అని చెబుతూ, అనారతం శిలాకచ్చే గుచ్చాచోటన కారిభి తరంగై స్థగితాకారం స్పృష్టతీర లతాదలై శిఖరాకీర్ణ పర్యంత శాద్వలస్థల సల్లతై శిలాపల హకాస్పాల ఫేనిలోత్పల శేఖరై. ఇది నదితో నిండి వేయబడినటువంటి, అంటే నదీ పరివేష్టితమైనటువంటి గృహమండలము. ఈ నది గట్టున ఉన్నటువంటి చెట్ల కొమ్మలు వంగి ఉండడం వలన మరి తరంగాలు వానిని ఊపుచూ ఉన్నవి. ఒక్కొక్కప్పుడు ఇవి ఆ తీర భూమిని కూడా స్పృశిస్తూ ఉన్నది. అంతేకాదు, దాన్ని ఆ తీరం భూమి ఉన్నటువంటిది అది ఒక్కొక్కసారి గృహాన్ని కూడా అది అంటుతూ ఉంటుంది. తుషారీకృత మధ్యాహ్నాది వాకర కరోత్కరై పుల్ల పుష్పోత్కరాసారా ప్రణాదోత్కతటద్రుమై విద్రుమైరవ సంక్రాంత పుల్లకిం సుఖకాంతిభిః వ్యాప్తయా పుష్పరాశీనాం సముల్లాసనకారిభిః. అయితే ఈ వృక్షం యొక్క కొమ్మల వలన, నదీ జలము వలన మధ్యాహ్నం ఉన్నటువంటి సూర్యుని యొక్క కిరణాలు కూడా చల్లబడిపోతాయి.
పూలు పూచి ఉన్నటువంటి చెట్లు ఈ యొక్క తుమ్మిదల యొక్క గీతాలు వినడానికి కుతూహలమై ఉన్నట్లుగానే అలాగ నిలబడి ఉంటుంది. మరి కింసుక పుష్పాలైతే వికసించి పొగడ పూల వల్లే అగపడుచూ ఉన్న ఆ ప్రదేశమంతా కూడా చాలా రమ్యమై అలరారుతూ ఉంటుంది. అంతేకాదు లతల మీద, ఆ పూల తీగల మీద నీటి బొట్లు నిలబడి ఉన్నవి. అవి ఆ అలలైతే రాళ్లకు తగులుతూ ఉండగా ఆ యొక్క రాపిడికి నురుగు లేచుచూ ఉన్నది అని చెబుతూ, ఊహ్యమాన ఫలాపూర సువ్యఘ్ర గ్రామ బాలయ మహాకల కళావర్త మత్తయ గ్రామ కుల్యయ వేష్టిత సరళస్పాల జలదౌ తతలోపల ఘనపత్ర తరుచ్ఛన్న ఛాయా సతత శీతల. అయితే దేని నుండి ఈ విధంగా ఆ నురుగులు లేస్తూ ఉండగా దీని నుండి కలువల తీగతో కూడినటువంటి తుంపరులు, నీటి తుంపరులు బయటకు వస్తూ ఉన్నవి. నదీ ప్రవాహమున తేలిపోవచ్చు ఉన్నటువంటి ఆమ్రాది ఫలాలు, అంటే ఆ నదిలో ఆ యొక్క ప్రవాహంలో తేలిపోతూ ఉండేటువంటి ఆ మామిడి పండ్లను తీసుకోవడానికి మరి ఊరి పిల్లలు తొందరపడుతూ ఉన్నారు. ఆ పిల్లలంతా కూడా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నటువంటి పండ్లను తీసుకోవడానికి తొందరపడుతూ ఉన్నారు. ఈ నది యందు పెద్ద తరంగాలే లేస్తాయి. ఆ పెద్ద పెద్ద తరంగాలు లేచినప్పుడు భయాన్ని కూడా కొల్పుతాయి. గట్టున ఉన్నటువంటి రాళ్ళు అలల చేత మరి కడగబడి ఎప్పుడు ఆ అలలు వచ్చి రాళ్ళకు కొట్టుకోవడం వల్ల ఆ రాళ్ళ యందు ఉన్నటువంటి మట్టి అంతా కూడా నీళ్ళ చేత కడగబడి శుభ్రంగా ఉంటాయి అని చెబుతూ, అయమాల్యక్షతే పుల్ల లతావలన సుందర దలుద్గులుచ్యకాచ్ఛన్న గవాక్షో గృహమండప. ఈ గృహమండపము ఏ విధంగా ఉన్నది అంటే ఆకు జొంపములతో కూడినటువంటి చెట్లు ఇక్కడ అక్కడ ఉండడం వలన ఈ గృహమండపము లోపల కానీ బయట కానీ చాలా చల్లగా ఉంటుంది. ఈ మండపమున పూలలతలు, పూల తీగలు, పుష్పలతలు కూడా ఉన్నవి. మరి అంతేకాదు ఈ కిటికీల నుండి వికసించినటువంటి పుష్పాలు, పళ్ళగుత్తులు వ్రేలాడుచూ ఉన్నది కూడా కనబడుతూ ఉంటుంది అని శ్రీలీల ఇంకా ఈ విధంగా చెబుతూ ఉన్నది. అత్రమే సంస్థితో భర్త జీవాకాశ తయాకృతి సముద్ర పర్యంత మేఖలాయ భువఃపతి. ఈ గృహమంటపమున నా భర్త జీవాకాశ రూపమునే వెలయుచూ ఉన్నాడు. అతడు నిష్క్రియుడైనప్పటికీ కూడా, అంటే ఈ గృహమంటపమునందే కదా ఆ మహారాజు చనిపోయి ఉన్నాడు. ఆ రాజు చనిపోయి జీవాకాశ రూపములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడే తిరుగుతూ ఉన్నాడు. అతను ఏ క్రియ చేయపోయినప్పటికీ కూడా 4 సముద్రాలను కూడా మొలనూలుగా ధరించినటువంటి ఈ భూమికి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉన్నాడు. ఆస్మృతం పూర్వమేతేన కిలాసీరా భవాంచితం శీఘ్రం సామ్యేన రాజేతి తీవ్ర సంవేగ ధర్మిన. మిత్రుడను రాజును నేను అగుదును అని వాంఛించి ఉన్నాడు అని నాకు గుర్తుకు వస్తూ ఉన్నది. దినైరష్టభిరేవాసౌ తేన రాజ్యం సమృద్ధిమత్ చిరకాల ప్రత్యయదం ప్రాప్తవాన్ పరమేశ్వరి. ఓ పరమేశ్వరి, ఓ మాత, ఆ కోరిక బలము చేతనే, ఆ వాంఛ యొక్క శక్తి వలనే మరి 8 రోజులలోనే తన యొక్క అభిలిషితమైనటువంటి సమృద్ధమైనటువంటి తన కోరిక ప్రకారము సమృద్ధమైనటువంటి రాజ్యాన్ని పొంది ఉన్నాడు. అత్రాసౌ భర్తృజీవో మే స్థితో వ్యోమ్ని గృహే నృప అదృశ్య ఖే యథా వాయు రామోదో వానిలే యథా. ఆకాశమున వాయువున ఏ విధంగా సుగంధభరితమైనటువంటి సౌరభము వెలైనట్లుగానే ఆకాశమే లేనటువంటిది. ఆకాశమునందు వాయువు స్పర్శతో అర్థమవుతుందే కానీ వాయువు కనబడదు. ఈ వాయువున మరి పరిమళమైనటువంటి సౌరభము అది కూడా అదృశ్యమే, కానీ అది కూడా మనకి వాసనకి తెలియనట్లుగానే నా భర్త రాజయ్య కూడా ఈ గృహాకాశ మండపమునందే వెలయుచూ ఉన్నాడు. ఈయన ఈ భూమి మొత్తానికి రాజయ్యనప్పటికీ కూడా ఈ గృహాకాశము మండపమునందే
ఆ విధంగా అక్కడే ప్రకాశిస్తూ ఉన్నాడు. యహైవాంగుష్ట మాత్రం తే తద్వ్యోమ్నేవ పదం స్థితం మద్భర్తృరాజ్యం సమవగతం యోజన కోటి అది ఎలా అంటే ఇది ఎంతున్నది అంటే అంగుష్ట మాత్ర పరిమితమైన అంటే బొటని వ్రేలంత పరిమితమైన ఈ గృహాకాశ దేశమునందు నా భర్త ఏలడి రాజ్యం ఉన్నది. కానీ అది భ్రాంతి వలన ఎంతగా కనబడుతోంది అంటే అది 1,000,000 యోజనాలు వ్యాపించి ఉన్నట్లుగా భ్రాంతి చేత కనబడుతూ ఉన్నది. ఆవాం కమేవ కస్తం చ భర్తృరాజ్యం మమేశ్వరి పూర్ణం సహస్రై శైలానాం మహామాయేయమాతత. ఈశ్వరి, మేము ఇరువురము కూడా అంటే నేను నా భర్త ఇద్దరం కూడా ఆకాశ స్వరూపులమే అంటే ఏమీ లేనటువంటి వారమే. నా భర్త పాలించేటువంటి రాజ్యం కూడా ఆకాశమునందే ఉన్నది అంటే అది కూడా ఏమీ లేనిదే అయి ఉన్నది. కానీ ఇది మాయామహిమ వలన ఏ విధంగా కనబడుతుంది అంటే వేల కొలది పర్వతాలతో నిండి ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. దేని వలన? కేవలం సంకల్ప భ్రమచేతనే ఈ విధంగా కనబడుతూ ఉన్నది. దేవి తద్దేవి భర్తృనగరం పునర్గంతుం మమేప్సితం తదేహి తత్ర గచ్చావహ కిం దూరం వ్యవసాయినాం. దేవి, నా భర్త యొక్క రాజ్యమును చూడాలి అన్నప్పుడు అని మళ్ళీ కూడా నాకు కోరిక కలుగుచూ ఉన్నది. కాబట్టి ఒకసారి రండి, మనము ఇద్దరము అక్కడికి వెళదాము. ప్రయత్నవంతులు ఎప్పుడూ కూడా దూరమని భయపడరు కదా అని శ్రీలీల శ్రీదేవి మాతకు ఎరింగించింది అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ ఇంకా వశిష్ఠదేవులు ఏమంటున్నారు? ఇత్యుక్త ప్రణతాం దేవి సా ప్రవిశ్యాసు మండపం విహంగీవతయా సాకం పప్లువేసి నిభంనభః. వశిష్ఠులు అంటున్నారు, లీల ఇలా పలికింది. పలికి దేవికి నమస్కరించింది. దేవి అన్నప్పుడు శ్రీ సరస్వతి మాత. ఆమెకు నమస్కరించి ఆ మంటపాన్ని, ఏ మంటపం అంటే తన భర్త ఉన్నటువంటి మంటపం, తన భర్త ఏ రాజ్యములో అయితే మరి చనిపోయి ఉన్నాడో అక్కడికి వెళ్ళడం కోసం ఆమె తొందరగా ప్రవేశించాలి అని ఏ విధంగా అంటే స్వచ్ఛమైనటువంటి ఆకాశ మండలమునందు పక్షిలాగా దేవితో కూడా ఎగిసింది. అది ఏ విధంగా పొదునైన కత్తితో గనక స్వచ్ఛమైన ఏమీ లేని దానిని కోసివేసినట్లుగానే ఆకాశ మండలమునందు పక్షిలాగా దేవితో కూడా కలిసి ఆకాశానికి ఎగసింది. అంటే ఏమీ లేనటువంటి ప్రదేశానికి ఆమె పయనమైంది. భిన్నాంజన చయ ప్రఖ్యం సౌమ్యేకార్ణవ సుందరం నారాయణాంగ సదృశం భృంగపృష్టామా లచ్చవి మేఘమార్గమతిక్రమ్య వాతస్కందావనిం తదా సౌరమార్గమదాక్రమ్య చంద్రమార్గమతీత్య చ. ఆ తర్వాత పలుచని కాటుకులాగా, ఏది పలచబడినటువంటి నల్లగా అంటే మందము లేనటువంటి చీకటిలాగా, మందము లేనటువంటి నలుపులాగా, అలాగా నారాయణుని శరీరం లాగానే ఈ భ్రమర పుచ్చములాగానే అంటే తుమ్మెదల యొక్క తోకలు లాగానే నల్లనివైనటువంటి మేఘాలను భేదించి మేఘ మార్గాన్ని ఇద్దరూ దాటారు. దాటి ఆ మేఘమండలం ఏ విధంగా ఉన్నది? కదలిక లేనటువంటి సముద్రంలాగా నిశ్చలంగా ఉన్నది. అయినా దానిని కూడా దాటివేసి ఆ తర్వాత వారు మరి వాయుపదమును, గాలి యొక్క మార్గం ఏదైతే ఉన్నదో ఆ విధంగా పయనిస్తూ సూర్యలోకము చంద్రలోకాన్ని దాటివేశారు. దాటివేసి ధ్రువ మార్గోత్తరం గత్వా సాధ్యానాం మార్గమేత్య చ సిద్ధానాం సమతీత్యోర్వి ముల్లంఘ్య స్వర్గమండలం బ్రహ్మలోకోత్తరం గత్వా తుషితానాంచ మండలం గోలోకం శివలోకంచ పితృలోకమతీత్య చ. అప్పుడు సూర్యచంద్ర మార్గాలను కూడా అనుసరిస్తూ ధ్రువలోకాన్ని, సాధ్యలోకాలను, సిద్ధలోకాలను, భూమిని, స్వర్గాన్ని వీటన్నింటినీ దాటుకుంటూ బ్రహ్మలోకాన్ని కూడా క్రమంగా అతిక్రమించారు. దాన్ని కూడా దాటివేశారు. అక్కడ నుండి నిత్య సంతుష్టులైన ఉండేటువంటి జనులుండేటువంటి వైకుంఠానికి వచ్చారు. అక్కడ నుండి వైకుంఠం నుండి కూడా
శివలోకము పితృలోకానికి కూడా వాళ్ళు వచ్చి ఉన్నారు అని చెబుతూ విదేహానాం సదేహానాం లోకసుతీర్య దూరగం దూరాధోర మధోగత్వ కించిత్ బుద్ధా బభూవస పశ్చాదాలోకయామాస సమతీతం నభస్థలం యావన్న కించిత్ చంద్రార్క తారాధ్య లక్ష్యతే హ్యదః. వైకుంఠము వచ్చి వైకుంఠము నుండి శివలోకాలు పితృలోకాలకు వచ్చి అక్కడ నుండి కూడా మళ్ళీ తరువాత విదేహులు అంటే శరీరంతో ఉండి కూడా ముక్తి పొందినటువంటి వాళ్ళు, సదేహులు అంటే శివసారూప్య ముక్తులు ఉండేటువంటి వారి యొక్క లోకాలను కూడా వచ్చి ఆ లోకాన్ని కూడా దాటి ఇలాగా దూర దూర ప్రదేశాలకు వెళుతూ ఉన్నారు. ఆ వెళుతూ ఉన్నప్పుడు లీల తన అపరిచ్ఛిన్న స్వరూపాన్ని విస్మరించింది. ఏ విధంగా అంటే మళ్ళీ తన పరిచ్ఛిన్నత్వాన్ని స్వీకరించినట్లుగానే తన యొక్క అపరిచ్ఛిన్నత్వం అంటే తను సర్వవ్యాపకము, పరిచ్ఛిన్నత్వము లేనటువంటిది అనే స్వరూపాన్ని తను మరిచిపోయింది వెళుతూ. అప్పుడు మళ్ళీ వెనుదిరిగి చూచింది. ఆమెకు అక్కడ చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, తారలు కానీ ఎటువంటి గ్రహాలు కూడా కనబడలేదు. ఆమె రాతి గుండెలాగానే అభేద్యమైనటువంటి చీకట కనపడింది. ఆమెకు అసలు కన్ను పొడుచుకున్నా కానరానటువంటి శూన్యము, చీకటి తప్ప ఇంకేమీ కనబడలేదు. అది ఎలా ఉన్నది అంటే ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు వాళ్ళు దాటి వచ్చినటువంటివి ప్రదేశమంతా కూడా నలుదిక్కులు కూడా ఏ విధంగా అంటే చీకటి, ఏమీ కనబడినటువంటి భేదించ సాధ్యం కానటువంటి చీకటి వ్యాపించి ఉన్నది. అప్పుడు లీల ఎలా అంటుంది, తద్దేవి భాస్కరాదీనాం క్వాదస్తేజో గతం వద శిలాజఠర నిష్పందం ముష్టిగ్రాహ్యం తమః కుతః. లీల ఏముంటుంది, దేవి ఓ మాత, సూర్యుడు, చంద్రుడు, తారలు మొదలైనటువంటి తేజము ఎక్కడికి పోయింది? రాతి గుండెలాగా చలింపకుండా పాషాణంలాగా పిడికలతో పట్టుకోవడానికి కూడా సాధ్యము కాకుండా ఉండేటువంటి ఈ అంధకారము ఎచ్చటి నుండి వచ్చింది అని లీల అడిగింది. అప్పుడు శ్రీదేవి మాత ఈ విధంగా అంటూ ఉన్నారు, ఏతావతి మిమాం యోమ్నః పదవీమాగత శిభోః అర్కాదీన్యపి తేజాంసి యతో దృశ్యంత్యేవనో యదా మహాంధకూపాదః కద్యోతో నావలోక్యతే పృష్టగేన తదేహాతో నాదః సూర్యోవలోక్యతే. ఓ బిడ్డ, పుత్రి, సూర్యుడు, చంద్రుడు, తారల యొక్క కాంతి కూడా మరి చొరడానికి వీలు కానంతటి దూరానికి మనం వచ్చి ఉన్నాము. అందువల్లనే అవి మనకు కనబడటం లేదు. ఎలాగంటే బాగా లోతైనటువంటి నూతిలో, బావిలో చాలా లోతుగా ఉన్నది. ఆ లోతుగా ఉన్నటువంటి బావిలో ఎక్కడో లోపల ఉన్నటువంటి మినుకురు పురుగు కనబడదు కదా, అలాగే వారికి అవి అగపడవు. ఏవి? ఈ సూర్యచంద్ర యొక్క తారల యొక్క కాంతి అనేవి అగపడవు అని చెప్పగా అప్పుడు లీల అంటున్నది, అహోను పదవీం దూరమావా మేతాముపాగతే సూర్యోప్యదోణు కనవన్న మనాగపి లక్ష్యతే ఇత ఉత్తరమన్య స్యాత్ పదవీ కాను కీదృశి కదం చ మాతరే తస్యాహ కథ్యతామితి దేవి మే. సూర్యుడు అణువు వలె మనకు అగపడనంత దూరానికి మనం వచ్చి ఉన్నామా దేవి? చాలా ఆశ్చర్యము మాత. ఇక మనము వెళ్ళవలసినటువంటి దారి ఎటువంటిదో మరి ఎలా తెలుస్తుంది దేవి? దానిని గురించి తెలియజేయండి. ఎందుకు? ఏమీ కనిపించడం లేదు కాబట్టి. అప్పుడు శ్రీదేవి మాత ఈ విధంగా అంటున్నారు, ఇత ఉత్తరమగ్రేతే బ్రహ్మాండాపుర కర్పరం యశ చంద్రోదయో నామ ధూళిలేశాః సముత్థితాః. అప్పుడు దేవీమాత ఏమని చెప్తూ ఉన్నారు, నీకు ముందర రాబోయేటువంటి బ్రహ్మాండ కర్పరము అనేటువంటిది అగపడబోతూ ఉన్నది. సూర్యుడు, చంద్రుడు ఇందుండి లేచినటువంటి ధూళి కణాలే. అక్కడ నువ్వెక్కడో ఇంకా ఉన్నది అని అనుకున్నావు. ఆ సూర్యుడు, చంద్రుడు ఉత్పన్నమైనటువంటి ఈ ప్రదేశమే ఏది? మనం వెళ్ళబోయేటువంటి ప్రదేశం. దానినే బ్రహ్మాండ కర్పరం అని చెప్తారు అని చెబుతూ ఉంది
చెప్పారు. అప్పుడు ఈ విధంగా చెప్పారు అని శ్రీ వశిష్ఠదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఇది ప్రక్రయత్యాంతే ప్రాప్తే బ్రహ్మాండ కర్పరం భ్రమర్యా వ్యవశైలస్య కుడ్యం నిబిడ మండపం అక్లేశేనైవ తే తస్మాన్ నిర్గతే గగనాదివ నిశ్చయస్తం హి యద్వస్తు తద్వజ్ర గురునేతరత్. ఈ విధంగా వశిష్ఠదేవులు చెప్తూ ఉన్నారు శ్రీరామచంద్రునితో. ఇలాగా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ తుమ్మిదల జంట కనుక ఆ కొండల యొక్క గోడను సమీపించినట్లుగానే ఆ రమణీ లలామలు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఆ బ్రహ్మాండ మండపాన్ని చేరుకున్నారు. దానిని వారు శూన్య ప్రదేశాన్ని దాటినట్లుగానే దాటివేశారు. సత్యబుద్ధి ఉన్నటువంటి వస్తువే వజ్రము వలె కఠినమైనట్లుగా అగపడదు. అది అంతేగాని అని చెబుతూ నిరావరణ విజ్ఞాన సాదర్శ తతస్తతం జలాద్యావరణం పారే బ్రహ్మాండాస్యాతి భాసురం బ్రహ్మాండాద్ దశగుణ సతస్తోయం తత్ర వ్యవస్థితం ఆస్థితం వేష్టయిత్వా తు త్వగివాకోష్ట పృష్టగా. చిత్తము శుద్ధత్వముతో కూడిన ఆ లలనామణులు బ్రహ్మాండమునకు వెలుపలి గోడలా ఉన్నటువంటి నీటిని గాంచి ఉన్నారు. ఎందుకు? బ్రహ్మాండము చుట్టూ ఉన్నటువంటి కోట గోడలా ఉన్నటువంటిది ఏంటి? మొత్తం నీరు ఆవరించి ఉన్నది. దానిని చూచారు. చూచి అది అత్యంత మనోహరంగా ఉన్నది. చూడడానికి ఆహ్లాదకరంగా మనసును రంజింపజేసేదిలాగా ఉన్నది. ఆ నీరు ఏ విధంగా? బ్రహ్మాండము కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా ఉన్నది. వాళ్ళు ఏ బ్రహ్మాండ మండపాన్ని చేరారో దానికంటే కూడా 10 రెట్లు ఎక్కువగా ఉండి అక్షోట బీజమును చర్మం ఆవరించుకొని ఉండునట్లుగానే మరి దానిని ఆవరించుకొని ఉన్నది. ఏ విధంగా గోటిని చుట్టూ చర్మం ఆవరించి ఉన్నట్లుగానే అట్లాగే ఈ బ్రహ్మాండ నగరాన్ని ఆ నీరు మొత్తం కూడా చుట్టుముట్టి ఉన్నది అని చెబుతూ తస్మాద్దశ గుణో వహ్నిస్తస్మాద్ధ సగుణో నిలహ తతో దశ గుణం వ్యోమ తతః పరమంభరం. ఈ విధంగా వారు మళ్ళీ తర్వాత వారేం చేశారు? 10 రెట్లు అంతకంటే ఈ నీటి కంటే కూడా 10 రెట్లు అధికంగా ఉన్నటువంటి అగ్ని దగ్గరకు వెళ్ళారు. ఆ అగ్ని కంటే కూడా ఇంకా 10 రెట్లు అధికంగా ఉన్న వాయువును కూడా చూశారు. అక్కడ నుండి ఇంకా ఎన్నో రెట్లు అధికమైనటువంటి చిదాకాశాన్ని వారు చూచి ఉన్నారు. ఇలా చూచి తస్మిన్ పరమకే వ్యోమ్ని మధ్యాద్యంత వికల్పనాః నకాశ్చన సముద్యంతి వన్యాపుత్ర కదా ఇవ కేవలం వితతం శాంతం తదనాది గతభ్రమం ఆద్యంత మధ్యరహితం మహత్యాత్మని తిష్టతి. ఈ విధంగా దాని యందు ఏ విధంగా ఆది మధ్యము మరి అంతము లేనటువంటి దానిలాగా చిదాకాశాన్ని చూశారు. ఈ చిదాకాశానికి అసలు ఆది ఎక్కడో తెలియడం లేదు, దాని మధ్యస్థితి ఏమో తెలియలేదు, అది ఎక్కడ అంతమవుతుందో తెలియనటువంటిది అటువంటి చిదాకాశాన్ని చూశారు. అప్పుడు చూసినప్పుడు వంద్యాపుత్ర కల్పనల వల్లనే అలీకములు ఇక మిగతావన్నీ ఇప్పటిదాకా వారు చూసినటువంటివి ఏంటి? గొడ్డురాలి బిడ్డ ఎంత అబద్ధమో అలాగే చిదాకాశాన్ని చూసినప్పుడు మిగతావన్నీ కూడా అబద్ధంగానే కనబడిపోయినవి వాళ్ళకి. అది ఎలా ఉన్నది? విశాలమై ఉన్నది, వర్ణించశక్యముగా అనేటువంటి శాంతమై ఉన్నది. దానికి ఒక ప్రారంభం కానీ దాని యొక్క స్థితి కలిగి ఉండడం కానీ దానికి ఒక ముగింపు కానీ లేనిది అయి ఉన్నది. అంటే ఆది మధ్యాంతరహితమై ఉన్నది. అది ఎక్కడున్నది? ఆత్మయందే ప్రకాశిస్తూ ఉన్నది. దాని యందు మరి అజ్ఞానము అవిద్య అనబడేటువంటి మొదలైన భ్రమలేమైనా ఉన్నవా? ఏమీ లేవు. స్వచ్ఛముగా నిరంజనముగా నిరాటంకముగా సర్వవ్యాపకమై ఏకమాత్రమై ఉన్నది ఆ పరబ్రహ్మసత్తా అనబడేటువంటి చిదాకాశము. ఆ కల్పముత్తమ బలేన శిలాపతే చేత్తస్మిన్ బలాత్పతర పతగరాడపి చోత్పతే చేత్ తద్యోజనం నలభతే విమలేంభరేంత అర్మా కల్పమేక జవగోప్యద మారుతోపి. దేని నుండి
ఆ కల్పాంతము అంటే కల్పాంతము మొదలు, కల్పాంతము మధ్యము, కల్పాంతము చివర వరకు కూడా రాళ్లవాన కురిసినను, అతివేగముతో గరుత్మంతుడు అరుదించినను, వాయువు ప్రళయ పర్యంతము కూడా ప్రవహించినను. ఎంత చేసినప్పటికీ, ఎన్ని ఉగ్రములు, ప్రళయాలు, స్థితులు, పుట్టుకులు, మరి జగత్తులు, విశ్వాలు, సృష్టులు, అద్భుతాలు, అనూహ్యాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆ ఆకాశ సీమను జారలేవు. ఏది ఏ చిద ఆ ఆకాశ సీమ అయితే ఉన్నదో దానిని చారలేవు అని శ్రీ వశిష్ఠదేవులు శ్రీరామచంద్రునికి ఏ విధంగా అంటే ఈ ఉత్పత్తి ప్రకరణములో లీలోపాఖ్యానము అనబడేదాని యందు ఈ పరమ ఆకాశం యొక్క వర్ణనాన్ని గురించి ఈ విధంగా తెలియజేసి ఉన్నారు. ఇంకా శ్రీ వశిష్ఠదేవులు ఏమంటూ ఉన్నారు? పృథివ్యప్తే జసాం తత్ర నభస్వన్న బసోరపి యదోత్తరం దశగుణానతీత్యావరణాన్ క్షణాత్ దదర్శ పరమాకాశం తత్ప్రమాణ వివర్జితం తదా తతం జగదిదం యదా తత్రాండమాత్రకం. వారు క్షణములో ఆ బ్రహ్మాండ మండలము నుండి దశగుణాధికములైనటువంటి 10 గుణాలను అధిగమించినటువంటి ఏ పంచభూత ఆవరణాలైతే ఉన్నవో వాటిని కూడా దాటివేసి ఆ పరమాకాశాన్ని దర్శించారు. ఆ పరమాకాశమునందు ఈ జగత్తు అండ ప్రమాణాలై అసంఖ్యాకంగా జగత్తులు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ చిదాకాశ పరమాకాశము, ఆ పరమాకాశంలో ఈ జగత్తులు లాంటివి ఏ విధంగా అండ ప్రమాణాలు గుడ్డు అంతవిగా అంత పరిమాణంలో ఉండి అవి అసంఖ్య జగత్తులు, అటువంటి జగత్తులు అనేకముగా ఉండడం వల్ల వాటిని ఇంత అని లెక్క పెట్టలేనన్ని అలేఖ్యమై ఉన్నవి అటువంటి జగత్తులు అని చెబుతూ తాదృశావరణాన్ సర్గాన్ బ్రహ్మాండేషు తదర్దశ కోటిసహ స్ఫురితాన్ వ్యోమ్ని తస్రరేణు నివాతపే. అంతేకాదు సూర్యకిరణముల చేత లేచేటువంటి ఏ త్రసరేణువులులాగా ఉన్నటువంటి ఆ యొక్క ఆవరణాలను వాళ్ళు చూశారు. ఇక్కడ అండ ప్రమాణాలు అని చెప్పడం కంటే సూర్యకిరణం నుండి వచ్చేటువంటి కిరణములో అనేక ధూళి కణాలు, వాటినే త్రసరేణువులు అంటారు. ఆ త్రసరేణువులులాగా ఆవరణాలు అన్ని ఉన్నటువంటి జగత్తులను వాళ్ళు చూసి ఉన్నారు. మహాకాశ మహాంబోధౌ మహాశూన్యత్వ వారిణి మహాచిద్రవ భావోత్థాన్ బుద్బుధాన్ అద్భుత ప్రభాన్ కాంచిదాప తతోదస్తాత్ కాంచిశ్చో పరిగచ్చతః కాంచిస్తిర్యగ్గా తేనన్యాన్ స్థితాం స్తబ్ధాన్ స్వసంవిధ. ఈ విధంగా మహాకాశమున శూన్య జలము ఛిద్రవత్వము నుండి కోట్ల కొలదిగా జగత్తులు లేస్తూ ఉన్నవి. ఎక్కడి నుండి? ఈ మహాకాశ శూన్య జలము అనబడేటువంటి అక్కడ ఏమీ లేదు. లేమినేటువంటి జలము చిందితే ఏ విధమైనటువంటి ఆ చిందులలో నుండి కోట్ల కొలది జగత్తులు లేస్తూ ఉన్నాయి. వాటిలో కొన్ని పైకి లేస్తూ ఉన్నాయి, కొన్ని క్రింద పడుతూ ఉన్నాయి, కొన్ని వంకర టింకరగా తిరుగుతున్నాయి, కొన్ని నిశ్చలముగా ఉన్నాయి. ఇదంతా కూడా ఆయా బ్రహ్మాండాల ఉన్నటువంటి జీవుల యొక్క జ్ఞానాన్ని అనుసరించి జరుగుతూ ఉంటుంది అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.